మంత్రి లోకేష్ ఆదేశాల సైతం నూజివీడు రెవెన్యూ అధికారులు బేఖాతారు చేస్తున్నారని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంకు చెందిన రైతులు కోనేరు మురళి మంద గంగాధర రెడ్డి వాపోయారు. నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథిని ఆశ్రయించి అవమానం పొందామని సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్ ను ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తారీఖున అర్జీ ఇచ్చామన్నారు. మాపై దయ ఉంచి మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోనేరు మురళి మంద గంగాధర రెడ్డి కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రైతులు కోనేరు మురళి మంద గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవారం వైసీపీ సర్పంచ్ శోభన్ బాబు, కొత్తగూడెం మాజీ సర్పంచ్ అల్లగుండ్ల రాజారత్నం, వైసీపీ ఎంపీటీసీ జగన్మోహన్ రావు కలిసి కుట్ర చేసి మా భూమిని స్థానిక తహసీల్దార్ రాజకీయ నాయకులతో కలిసి వాళ్ల పేరు మీద ఆన్లైన్ చేసి వేరే వాళ్లకు అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల నిమిత్తం భూమిని అమ్మేందుకే కొనుగోలుదారుని సంప్రదించగా రిజిస్ట్రేషన్ కొరకు భూమి ఆర్బీఎస్ నెంబర్ 352 సోమవారంలో తన పక్క సరిహద్దుదారుల గొడవ వలన బ్లాక్లో ఉందని చెప్పారని వాపోయారు. రిలీజ్ చేయడానికి చాట్రాయి మండలం తహసీల్దార్ దాసరి ప్రశాంతిని సంప్రదించామని, స్థానిక తహసీల్దార్ దాసరి ప్రశాంతి మమ్మల్ని 5 లక్షలు డిమాండ్ చేస్తుందన్నారు. తహసీల్దార్ డబ్బులు అడుగుతున్నారని స్థానిక నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథిని సంప్రదిస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారని వాపోయారు. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళండి, వాళ్లే చేస్తారు, నాకు సంబంధం లేదు అని పొంతనలేని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. సోమవారం గ్రామంలో ఉన్న తమ ఆస్తుల విషయమై న్యాయం చేయాలని మంత్రి లోకేష్ కు ప్రజా దర్బార్లో డిసెంబర్ 4వ తారీఖున అర్జీ ఇచ్చామని తెలిపారు. మాపై దయ ఉంచి మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. అది నూజివీడు కాన్స్టిట్యున్సీ ముస్నూరు మండలం అకిరెడ్డిగూడెం గ్రామం అండి. నా పేరు కోనేరు మురళీకృష్ణ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సరే, మేము 2006లో చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో భూమి కొనుక్కున్నామండి. మా అత్తగారు పేరున ఒక 20 ఎకరాల 6 సెంట్లు, మా ఆవిడ పేర 18 ఎకరాల భూమి 2006లో కొనుక్కుని వాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆన్లైను, పాస్బుక్, ఖాతా నెంబర్లు మ్యూటేషన్ అయ్యి ఉందండి. తర్వాత నేను ఒక 2-3 నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చూస్తే అది రెడ్ మార్క్లో పెట్టి ఉందండి. తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిస్తే దాన్ని చేయటం కుదరదు అని అన్నారు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఆయన ఎవరినో తీసుకుని వెళ్తే 5 లక్షలు డబ్బులు ఇస్తే కనుక చేస్తానన్నారండి. ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసామండి. ఈ డబ్బులు 5 లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామండి. 5 లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. 5 లక్షల రూపాయలు అండి. పార్థసారథి గారండి, కొలుసు పార్థసారథి గారు. 5 లక్షలు ఇవ్వకోకుండా కుదరదంటే ఇది అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో ఎక్కడో అప్పు తీసుకుని ఒక 5 లక్షల డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చామండి. ఆవిడకి ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో 1B అడంగులు రావాలండి. ఆవిడ ఖాతా నెంబర్ ప్రకారంగా 1B చేశారండి. ఇదిగోండి ఆవిడ సంతకం, ఇది ఇద్దరి పేర 1B చేశారండి. ఒకళ్ళకి 20 ఎకరాల 6 సెంట్లు, ఒకళ్ళకి 18 ఎకరాలు 1B మీద వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి. మాకు అది తెలియక మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళిన తర్వాత ఇది 1B కాదండి, అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారు. నేను ఈ రాజకీయ నాయకుల దగ్గరకు కానీ ఇటు కానీ తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి 5 లక్షలు ఇచ్చేపాటికి
నాకు అక్కడ ఇక్కడ తెచ్చి 20 లక్షలు ఖర్చు అయిపోయిందండి. 20 లక్షలు ఖర్చు అయిపోతే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారండి, అడంగులు రావాలండి. ఇదేంటి అసలు మేము ఇక అంత భరాంచలేమండి, మీరు చేసి పెట్టాలి అంటే ఇక అక్కడి నుంచి మా మీద అసలు మీరు ఫారెస్ట్ భూమి ఇదిగోనండి. నేను 2006లో ఇవన్నీ నా ఒరిజినల్ డాక్యుమెంట్లు అండి. ఈ రకంగా మేము డాక్యుమెంట్లు అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి మాకు 2006 నుంచి ఇప్పటి వరకు మా భూమి మా దగ్గరే ఉన్నాము. మా సాగులో మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఫారెస్ట్లో ఉండాలంటారు, కాసేపు అసలు మీరు ఏరియా నెంబర్లో ఆక్యుపై చేశానంటున్నారు. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడి వేరే వాళ్ళకి నాకు మా భూమి మధ్యలో మా పక్క రైతు పూర్ణారెడ్డి గారని 1963 సంవత్సరంలో కొన్నారండి. 63 సంవత్సరంలో కొని వారు ఇది గుడివాడండి, మాదేనో ముస్నూరు మండలం, ఇది చాట్రాయి మండలంలో ఉన్న భూమి. అక్కడ కొంతమందిని ఇసుగొలిపి మా భూమికి మాది 3 ఎకరాల 15 సెంట్లకి, రెడ్డి గారిది 4 ఎకరాల 30 సెంట్లకి కలిపి 7 ఎకరాల 45 సెంట్లు ఆక్యుపై చేసి ఫెన్సింగ్ వేసారండి. నైట్ వేస్తున్నారండి. చేలోకి వెళ్తే మమ్మల్ని కొట్టి భయభ్రాంతులను చేసుకుంటూ